మన ఋషులు అగ్నిని దేవుడుగా గుర్తించి అగ్నిని పూజించటం మొదలుపెట్టారు అనాదిగా. మరి అలాంటి దైవస్వరూపమని మన ఋషులు ఆ అగ్నిశక్తి ద్వారా ఎన్నో శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ విచ్ఛిన్నమైపోతూ పాజిటివ్ ఎనర్జీ విశ్వంలో నుంచి ఆకర్షించబడుతూ ఉంటాయి. కనుక దీపం నిత్యం వెలిగించుకోవడం అవసరం. నిత్యం ఇంట్లో దీపారాధన అనేది ఏ మార్గంలోనైనా ఉండండి, నిత్య దీపారాధన అవసరం. ఇంకా ఈ మధ్య చాలామంది ధూపం గురించి ఎన్నో క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. మీరు కానీ తెలుసుకుంటే ఒక్క ధూపం వేయడం ద్వారా ఇంట్లో హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు, అలాగే కంటికి కనిపించని, ఇదంతా ఒక పెద్ద సబ్జెక్టు, వెళ్ళామంటే అందరు మళ్ళీ అర్థం కాదు. కాబట్టి దాన్ని ఎప్పుడైనా తర్వాత మాట్లాడదాం. కంటికి కనిపించని ఎన్నో నెగిటివ్ ఎనర్జీలు కూడా ఇంట్లో ఉంటాయి. అలాంటి వాటన్నిటిని ఒక్క ధూపం ద్వారా ఇంట్లో నుంచి బయటికి నెట్టేయచ్చు. ఈ గంటానాదం ఏం చెప్తాం మంత్రం? ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షస అని చెప్పి పిలుస్తాం. అంటే ఏం చెప్తామంటే దేవతలు వచ్చే వేళ అయింది, ఈ నాదం నిన్ను బయటికి ఏదైనా మా పూజకి విఘ్నాలు కలిగిస్తున్నది ఏదైనా శక్తులు ఉంటే అవన్నీ బయటికి వెళ్ళిపోవాలి, మేము పూజించాలనుకుంటున్న దివ్యశక్తి మా ఇంట్లోకి రావాలి అని ఘంటానాదం చేస్తాం. అంటే ఇందుట్లో కూడా మనకు కావలసిన శుభశక్తుల్ని ఆహ్వానించే మంత్రమే చెప్తుంది కదా. ఇన్ని విధానాలు ఉన్నాయి కనుక నిత్య పూజ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవలసిన అంశం.